రెండవ కార్యము వినాశాయచ దుష్కృతాం. దుర్యోధనుడున్నాడు, రావణాసురుడున్నాడు. వాళ్ళు ఏం చేశారు? తమ పబ్బం గడుపుకోవటం కోసం లోకాన్నంతటినీ కూడా హింసించటం ప్రారంభించారు. అదే రాక్షస గుణం అంటారు దాన్ని. అసురులు అంటారు వాళ్ళని. అసువులను లాగిపారేసేవాళ్ళు, నిష్కారణంగా ఇతరుల ప్రాణాలు లాగిపారేసే స్వభావం కలిగిన వాళ్ళని అసురులు అంటారు. అటువంటి రావణాసురుడు, అటువంటి దుర్యోధనుడు, అటువంటి శిశుపాలుడు, అటువంటి హిరణ్యకశిపుడు, అటువంటి కుంభకర్ణుడు మొదలైనటువంటి వాళ్ళు, వీళ్ళంతా ఉన్నంతకాలము లోకానికి పరమ వేదన నాశనము అవుతుంది. అందుకని అటువంటి వాళ్లను నాశనం చేసి తక్కిన వాళ్ళందరినీ కూడా కాపాడుతూ ఉండటం అనేటువంటిది భగవంతుడికి ఒక కర్తవ్యంగా ఆయనంతటా ఆయన నిర్ణయించుకున్నటువంటి వ్యవహారం.